హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీ అందరూ బాగున్నారని దేవుని కృపలో నేను ప్రార్థిస్తున్నాను. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మీ అందరూ బాగుండారా దేవుని కృపను బట్టి. అలాగే నేను బాగున్నాను. ఈరోజు అయితే బస్బూసా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కేక్ చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మీ అందరూ కాడ ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది కేక్ చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. మీరు కాడ చూసి చూడండి నేను ఇప్పుడు ఏమేమి వేస్తాను వీటిలో. చూసారు కదా, ఇప్పుడు నేను 2 కోడిగుడ్లు తీసుకున్నాను. చూడండి, 2 కోడిగుడ్లు వేసుకుంటున్నా. అలాగే 1 కప్పు పెరుగు కప్పు. ఇప్పుడు నేను ఈ పెరుగు కప్పుతోటి మొత్తం కొలతలు తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా, 1 కప్పు పంచదార, 1 కప్పు పాల పౌడరు చూడండి, నీగో ఇది. అలాగే 1 కప్పు ఆయిల్, అలాగే బేకింగ్ పౌడర్, వెనీలియా చూడండి, 2 చుక్కలు వెనీలియా. అలాగే ఇది వెనీలియా, తెల్ల వెనీలియా. చూసారు కదా, ఈ క్రీము గిస్తా, ఇది 1 కప్పు. యాలక్కాయల పౌడర్ కొంచెం. ఇప్పుడు ఇదంతా మిక్సీ పెట్టేసుకుందాము. చూడండి, మిక్సీ పెట్టేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు ఈ గిన్నెలో పోసేసుకుంటాం ఇది. చూడండి, ఇప్పుడు ఇదంతా పోసేసుకున్నాం. ఒక 2 కప్పులు రవ్వ, చూడండి 2 కప్పులు రవ్వ, 2 కప్పులు కొబ్బరి పువ్వు, చూడండి 2 కప్పులు కొబ్బరి పువ్వు. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం. చూసారు కదా, ఇదంతా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలాగా. చూసారు కదా, ఇలా పలచగా ఉండాలి ఇది కేక్. ఎప్పుడైనా కానీ గట్టిగా అయితే కనుక మీకు కేక్ సరిగ్గా రాదు. చూడండి, ఇలా చక్కగా సరిసమానంగా ఉండాలి. అలాగే ఇప్పుడు నేను బైరెక్స్లో వేస్తాను చూడండి. ఇప్పుడు నేను నూనె వేసుకున్నాను దీంట్లో కొద్దిగా, ఎందుకంటే కేక్ దీనికి మాడిపోకుండా అడుగంటకుండా. చూడండి, ఇలా రుద్దేసుకున్నాక ఇప్పటికి అది వేసుకున్నాను కదా, ఇది కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా సగం ఆఫ్ చేసేసాను ఇప్పుడు, ఎందుకంటే క్రీమ్ వేస్తాను. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు సర్వ్ చేసుకున్నాము. అలాగే క్రీమ్ వేస్తున్నాను నేను ఇప్పుడు దీనిపైన. క్రీమ్ వేసేసి కదా, నేను వేసుకున్నది ఈ క్రీమే. ఇప్పుడు దీన్ని పిరన్లో పెట్టుకుందాం, ఓపెన్లో. చూసారు కదా, నేను ఓవెన్లో కాడ పెట్టాను. ఇప్పుడు మళ్ళీ అదే కొద్దిగా పైకి వచ్చినాక ఉన్న క్రీమ్ పైన వేస్తాను చూడండి. అదిగో చూసారు కదా, ఇప్పుడు కేకు పైకి వచ్చింది. అలాగే నేను ఉన్న క్రీమ్ కాడ వేసుకుంటాను చూడండి ఇప్పుడు పైన. చూసారు కదా, ఇప్పుడు నేను ఉన్న పిండి కాడ పైన వేసేసుకున్నాను. ఇప్పుడు మైక్రోలో పెడతాను ఇది కాడ. చూడండి, ఇది కాడ పై లోపల పెట్టేస్తాను. ఇప్పుడు ఉన్న పిండి కాడ పైన వేసి ఇప్పుడు ఈ కేక్ బాగా ఎరుపు వచ్చేద్ది చూడండి. చూడండి, ఇప్పుడు ఈ బస్బూసా కేక్ మీదకే 1 గ్లాసు పంచదార తీసుకుంటున్నాను నేను. యాలక్కాయ పౌడరు, కుంకుమ పువ్వు. ఇప్పుడు మరగనిద్దాం బాగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బస్బూసా అయిపోయింది. నేను పిరన్లో నుంచి తీసేటప్పుడు కోసేటప్పుడు మీకు చీపిలేకపోయాను. మళ్ళీ పట్టు చేసినప్పుడు చీపిస్తా. కోసినప్పుడు పిరన్లో నుంచి తీసినప్పుడు నేను అన్నీ చీపించాను పాలు. మీకు ఖాళీ లేక నేను కట్ చేతం తీయలేదు మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇది బస్బూసా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి రవ్వతోటి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బెల్ బటన్. ఓకే, బాయ్.